నమస్తే రమగారు. నమస్తే జయ. పెద్దవాళ్ళు పిల్లల్ని చిన్నవాళ్ళని చిరంజీవి అని దీవిస్తూ ఉంటారు. తర్వాత చిరంజీవులు ఇంకా ఉన్నారు, మంచి చెడుకి వాళ్ళు ఉంటారు, ఇట్లా కూడా అంటూ ఉంటారు. అసలు ఏంటి రమగారు ఇది? చిరంజీవులు అంటే చాలా కాలం జీవించేవాళ్ళు అని. మామూలుగా శతాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ అంటారు. శతాయుష్మాన్ అంటే 100 సంవత్సరాలు జీవించమని, దీర్ఘాయుష్ అంటే 100 కంటే ఎక్కువ. చిరంజీవి అంటే చాలా కాలం అని. ఈ చాలా కాలం నుంచి జీవించే వాళ్ళు మనకి కొంతమంది ఉన్నారు పురాణాల ప్రకారం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రోజున పిల్లలు వీళ్ళని తలుచుకోవాలని చెప్తారు. ఎవరైనా మనం కూడా వాళ్ళ పేర్లు తలుచుకుంటే మనకి ఆయుష్ వృద్ధి జరుగుతుంది అని. ఈ ఎంతమంది చిరంజీవులు 7 అని చెప్తారు. వాళ్ళతో పాటు 8వ ఆయన కూడా ఉన్నారు. మొత్తం 8 మంది సప్త చిరంజీవులు అని చెప్పి 8వ చిరంజీవి పేరు కూడా చెప్తారు. వీళ్ళెవరు? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఎవరెవరు వీళ్ళు? అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు. వీళ్ళు 7 వీళ్ళని తలుచుకోవాలి. వీళ్ళతో పాటు ఇంకొక వాక్యం చెప్తారు. సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయం తథాష్టమం సోపి జీవేద్ వర్ష సహస్రం అని చెప్తారు. సర్వవ్యాధి వివర్జిత. సోపి జీవేద్ వర్షతో సర్వవ్యాధి వివర్జిత. వీళ్ళతో పాటు ఈ 7 స్మరిస్తూ మార్కండేయం తథాష్టమం 8వ వాడైనటువంటి మార్కండేయుని కూడా తలుచుకుంటే, ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు జీవేద్ వర్ష సహస్రాలు అంటే జీవితకాలం హాయిగా ఉంటారు. వ్యాధి వివర్జితంగా జబ్బులు లేకుండా బతుకుంటారు. వర్ష శతాలో సహస్రమం మన జీవన ప్రమాణాన్ని బట్టి బతుకున్నంతకాలం అనారోగ్యం లేకుండా ఉంటాం. అష్టమం అంటే సప్త చిరంజీవులు అని పేరుతో పాటు 8వ చిరంజీవి ఉన్నాడు మార్కండేయుడు. అయితే ఇందులో చిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా వరప్రసాదులు. ఎవరెవరు? బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, తర్వాత కృపుడు, పరశురాముడు, మార్కండేయుడు. కానీ ఈ శ్లోకంలో మొట్టమొదటి పేరైన అశ్వత్థామ శాపగ్రస్తుడు. ఆయన శపించబడి చిరంజీవి అయ్యాడు. ఆయన తలుచుకుంటే మనకి ఆయుర్వృద్ధి ఎలా అవుతుంది అనేది ఎప్పుడూ నాకు ఒక ప్రశ్నగా ఉంటుంది. కానీ చిరంజీవుల్లో అతను కూడా ఉన్నాడు. ఈ అశ్వత్థామ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుందాం. మొట్టమొదట కృతయుగం, మన వీళ్ళందరికంటే హనుమంతుడి కంటే వీళ్ళందరికంటే ముందున్న వాళ్ళ గురించి చెప్తాం. ఎవరున్నారు ముందట? బలి, కృతయుగం నాటివాడు. బలి చక్రవర్తి వామనుడి చేత, ఈయనెవరు? ప్రహ్లాదుడి మనవడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి తన అద్భుత అవతారమైనటువంటి నరసింహావతారం రావడానికి కారణమైన వాడు. మహావిష్ణు భక్తుడు. ఆయన కుమారుడు విరోచనుడు. ఈ వైరోచనుడు కుమారుడే వైరోచన పేర్లు చెప్తారు. అతని కుమారుడే బలి, రాక్షసుడు. కానీ విష్ణు భక్తి, భగవంతుని యందు భక్తి ఉంది, కానీ రాక్షస గుణం లేకుండా పోలేదు ఆయనకి. తన తాత ముత్తాతల్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో అవే ఉండి, కానీ ఆయన యజ్ఞయాగాదులు చేసేవాడు. చివరికి అతను విష్ణు పదవికి వస్తాడని అతని ఆఖరి యజ్ఞం 100వ యజ్ఞం చేస్తుండగా భగవంతుడు వామన స్వరూపంలో వెళ్ళాడు. చూడు, తాత మనవడు ఇద్దరు 2 అవతారాలు రావడానికి కారణమయ్యారు. ఆయనేమో నరసింహావతారం ఎత్తిచ్చాడు ప్రహ్లాదుడు, బలేమో వామన అవతారానికి కారణమయ్యాడు. ఆయన వచ్చి భగవంతుడే 3 అడుగుల నేల ఇవ్వమని కోరుకుంటే, ఈయన భగవంతుడని తెలుసుకుని ఇతను సాక్షాత్తు హరి, రాక్షసాంతకుడైన హరిగా తెలుసుకోమని చెప్తాడు గురువు శుక్రాచార్యుడు. చెప్పినా ఇతను ఒప్పుకోడు. అలాంటి అద్భుతమైన వాడు భగవంతుడు, సాక్షాత్తు దైవం. ఆయన చెయ్యి కింద అయ్యి నా చెయ్యి మీద అవ్వటం కంటే నాకు ఇంకేం కావాలి? అంతే కదా. పట్టిన దానం అన్నది విడవను నేను. భగవంతుడైనా దానం చేస్తాను, నా చావు వచ్చినా సరేనని 3 అడుగుల నేల దానం చేశాడు. దానం చేస్తే అప్పుడు ఏమైంది? భగవంతుడు నేల మీద 1 అడుగు, ఆకాశంలో 1 అడుగు చేసి 3వ అడుగు ఎక్కడ పెట్టాను నాయన అంటే నన్ను నెత్తి మీద పెట్టమని తల మీద పెట్టించుకున్నాడు. అందుచేత చిరంజీవిగా వరాన్ని పొందాడు భగవంతుడి దగ్గర నుంచి బలి. అయిందా? తర్వాత ఎవరొస్తారు? తర్వాత తరంలో, ఇప్పుడు ఇదేమో కృతయుగంలో. కృతయుగం తర్వాత యుగం ఏమిటి? త్రేతాయుగం. త్రేతాయుగంలో వాళ్ళు 2 ఉన్నారు. ఇక్కడ 2 కాదు, 3 ఉన్నారు. పరశురాముడు, ఆంజనేయుడు, విభీషణుడు. వీళ్ళు 3 కూడా త్రేతాయుగంలో వాళ్ళే. ఇందులో ఒకడైనటువంటి పరశురాముడు భగవంతుని యొక్క అంశావతారం. విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో పరశురాముడు కూడా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు?
బ్రాహ్మణ కుమారుడుగా జన్మించి తీవ్రమైన క్రోధంతో తన తండ్రిని సంహరించారన్న కోపంతో 21 సార్లు క్షత్రియ సంహారం చేశాడు. ప్రతిసారి వెళ్ళి కొన్ని క్షత్రియ వంశాలని సర్వనాశనం చేశాడు, చంపేశాడు. ఆయన బ్రహ్మ తేజస్సుతో ఉన్నవాడు. నిజానికి బ్రాహ్మణుడు అయిన వాడు హత్య చేయగలిగిన వాడు కాదు. కానీ ఈయన ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని 2 రకాల స్వరూపాలని చూపించాడు. చూపించి ఏం చేశాడు, ఇంత హత్యాపాతకాన్ని మూట కట్టుకుని దాని నుంచి విముక్తి పొందటానికి తనకి సొంతమై, మరి రాజును చంపేస్తే ఆ భూమి ఎవరికి వెళ్తుంది? చంపిన వాడికే కదా. అదే కదా పద్ధతి. తనకి చెందినటువంటి భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేసి ఏం చేశాడు, మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఓహో. ఆ మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. భూమి మీద ఆయన రాత్రి నిద్ర చేయకూడదు. వస్తాడు భూమి మీదకి సంచారానికి, అప్పుడప్పుడు వస్తున్న దాఖలాలు ఉన్నాయి. రామావతారంలో కనపడతాడు, కానీ ఇక్కడ ఉండకూడదు. కానీ ఉండకూడదు. అప్పుడు ఎప్పుడైతే రాముడిని పరీక్షించడానికి వైష్ణవ ధనుస్సును తీసుకొచ్చాడు, రాముడు శివధనుర్భంగం చేసి సీతా కళ్యాణ ఘట్టం పూర్తయ్యి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పరశురాముడు వచ్చాడు. నువ్వు శివధనుస్సుని భంగం చేసావు, దాంతో సమానమైన ధనుస్సు ఇదిగో, దీని సంగతి చూడమని ఆ విష్ణు ధనుస్సుని ఈయనకి ఇచ్చాడు. రాముల వారికి ఇచ్చేసరికి ఇచ్చినప్పుడు చెప్పాడు అనమాట. బట్ ఎప్పుడైతే అది ఆ విష్ణు ధనుస్సు భగవంతుడి చేతిలోకి, రాముల వారిలో చేతిలోకి రాగానే ఆయన తన తేజస్సును కోల్పోయాడు పరశురాముడు. కోల్పోయి తెలుసుకున్నాడు, నువ్వు ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ వేయమంటావు, నీ పాదాల మీద అంటే వద్దు వద్దు, ఎందుకంటే నేను ఇక్కడ నిలవలేను, భూమిని కశ్యపుడికి దానం చేశా, ఇప్పుడు నేను వచ్చాను కానీ సంధ్యాకాలం అయ్యేసరికల్లా నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి, నా తపస్సుతోటి నేను ఆర్జించుకున్న పుణ్యలోకాలని కొట్టే నేను మళ్ళీ తపస్సు చేసుకుంటానని. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు, భూమిని కాశ్యపి అంటారు, అందుకే కశ్యపుడికి దానం చేయబడింది కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు, మహేంద్ర పర్వతం మీద ఇప్పటికీ జీవించే ఉన్నాడని చెప్తారు పరశురాముడు కదా. తెలుస్తోంది ఎంత విశేషంగా ఉందో చూడు. అక్కడి నుంచి అదే యుగంలో జన్మించిన ఆంజనేయ స్వామి, విభీషణుడు. ఆంజనేయ స్వామి పుట్టుక చిన్నతనంలోనే చిరంజీవిగా వరాన్ని పొందినవాడు. చిన్నతనంలోనే ఆయనకి ఎప్పుడు ఆంజనేయ స్వామి చిన్నతనంలో ఈ మన సూర్యుడిని మింగడానికి ఆకాశంలోకి ఎగిరాడు. బాలార్క బింబాన్ని ఫలమనే భ్రమసిన అని అన్నమాచార్య వారి కీర్తన ఒకటి ఉంది. బాలార్కమేమో అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసి ఈయన మామిడి పండు అనుకుని ఎగిరాడు పైకి అది పట్టుకోవడానికి. ఇట్లా సూర్యుడిని మింగబోతున్నాడని చెప్పి ఆ మహేంద్రుడు మొహం మీద ఇట్లా కొట్టాడు, గవద మీద కొట్టేసరికల్లా మొహం వాచిపోయిందనమాట, పడిపోయాడు కింద. ఎప్పుడైతే ఈ బాలుడు పడిపోయాడో ఆయన జన్మకి కారకుడైనటువంటి వాయుదేవుడు అలిగి లోకాన్ని స్తంభింపచేస్తే దేవతలందరూ వచ్చి, బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి కుమారుడిని పునర్జీవితుడిని చేసి అతనికి చిరంజీవిగా వరాన్ని ఇచ్చాడు. ఏ బాలార్క బింబాన్ని మింగేయటానికి ప్రయత్నిస్తున్నాడని భావించాడో అదే సూర్యుడి దగ్గర త్రిసంధ్యలలోనూ ఆయన చుట్టూతా తిరుగుతూనే విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయ స్వామి. ఆయనకి చిరంజీవిగా వరం ఉంది. అక్కడి నుంచి 4వ వాడైన విభీషణుడికి రాముల వారిచ్చిన వరం, కల్పాంతం వరకు నీ పేరుంటుంది, ఎప్పటి వరకు రామాయణం చెప్పబడుతుందో, ఎప్పటి వరకు రామాయణ గాథ ఉంటుందో అప్పటి వరకు నువ్వు జీవించి ఉంటావని. ఇప్పటికీ రామాయణం వింటున్నాగా మనం. మరి విభీషణుడు కూడా అప్పటిదాకా జీవించి ఉంటాడు. భగవంతుడికి సహాయం చేసినందుకు, ధర్మం పక్కన నిలబడ్డందుకు. తన అన్న పక్కన నిలబడలేదు, అన్నను మోసం చేశాడన్న మాట విభీషణుడు మోస్తాడు ఎప్పుడు కూడా. లంక గుట్టు చెప్పేశాడు అంటాం, అయినా కూడా ధర్మం వైపు ఉన్నాడు కదా. అయినా కూడా ఇది అధర్మము, మనం చేయకూడని పని అని రాముడి వైపుకి వచ్చేసినందుకు, భగవంతుడి పక్షము ధర్మపక్షం అవలంబించినందుకు విభీషణుడికి రాముల వారు పట్టాభిషేకం చేసేటప్పుడు ఆయనకి ఇచ్చాడు అట్లా వరం. ఎప్పటిదాకా నా కథ ప్రజల్లో ఉంటుందో అప్పటిదాకా నువ్వు చిరంజీవిగా ఉంటావు అని. రామాయణం వినపడుతోంది, ఇంకా ఎంతకాలమో వినపడుతుంది. విభీషణుడు ఉన్నాడు ఇప్పటికీ. ఆయన ఇప్పటికీ కూడా శ్రీరంగం వస్తాడని, ప్రతిరోజు రంగనాథుడిని సేవిస్తాడని చెప్తారు. ఆయనకి రాముల వారు ఇచ్చారట ఆ ప్రతిమ. ఇస్తే అది తీసుకువెళ్తూ ఆయన అక్కడ అట్టె పెడితే స్వామి అక్కడ నిలబడిపోయాడని, శ్రీరంగంలో ఉండిపోయాడని, ఈయన ప్రతిరోజు వచ్చి సేవిస్తాడని చెప్తారు విభీషణుడు. ఓకే, ఒక బుట్టలో పెట్టుకుని పట్టుకెళ్తున్నాడని. అందుకని ఇది అంతర్భాగం, ఇది కూడా గర్భగృహం కూడా అట్లా బుట్ట షేపులో ఉంటుందని చెప్తారు. ఇప్పటికీ ఆయన వస్తాడట. అయిందా? ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. తర్వాత కృపః వ్యాసః. కృపుడు వ్యాసుడు. వ్యాస మహర్షి మనకు తెలిసిందే, కృష్ణద్వైపాయనుడు. వేదాన్ని అంటే ఒక పూర్తిగా ఒక ముద్దలాగా ఉన్నటువంటి వేదాన్ని 4 విభాగాలుగా చేసి
దేనికి దానికి పేరు పెట్టి ప్రత్యేకంగా తయారు చేసినందుకు వేదవ్యాసుడుగా చెప్పుకుంటాం. ఓకే. ఈయన కూడా భగవంతుని అంశావతారంగానే చెప్తాం. 18 పురాణాలు అందించాడు మనకి, శ్రీమద్ భాగవతాన్ని అందించాడు, మహాభారతాన్ని ప్రత్యేకంగా జరిగినట్టుగా మనకు అందించాడు. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి విష్ణు సహస్రనామము, మన అద్భుత గ్రంథము భగవద్గీతే మనకి జీవితాలకి మోక్షమని భావించే భగవద్గీత కూడా వ్యాసముఖతః బయటకు వచ్చింది. ఆయన కూడా ఇలాగే వరాన్ని పొంది ఉన్నాడు. వ్యాస మహర్షి ఇప్పటికీ జీవించే ఉన్నాడు. తను చేసిన ఏ పురాణాన్నో అలా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ఆయన కూడా వింధ్య పర్వతాల్లో జీవించే ఉన్నాడని చెప్తారు. ఓకే. వ్యాసుడితో పాటు కృపుడు. ఈ కృపుడు ఎక్కడి వాడంటే చాలా వింతగా ఉంటుంది ఈ సంగతి. మహాభారతంలో కృపాచార్యుడు కనపడతాడు మనకి, కానీ కృపాచార్యుడి జననము త్రేతాయుగపు వీట్లలో ఉంటుంది. ఓకే. త్రేతాయుగంలో మనము అహల్య శాప విమోచనం వింటాం. గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు, అహల్య గౌతముల కుమారుడు. ఈ శతానందుడు జనకరాజర్షి దగ్గర పురోహితుడు. ఈ శతానంద మహర్షికి ఒక కుమారుడు జన్మించాడు, సత్యధృతి ఆయన పేరు. అయితే ఆయన పుట్టుకతోటే విల్లంబులతో జన్మించాడట. శరధృతుడు, శరధన్వుడు ఇలాంటి పేరుతోటి పిలువబడేవాడు. ఈయన చిన్నదాని నుంచే తపస్సులోనే ఉన్నాడు. ఆయన విపరీతమైన తపస్సుతో లోకాలు వేడెక్కిపోతుంటే దేవేంద్రుడట జలపది అనే పేరున్న ఒక అప్సరసని ఆయన దగ్గరికి పంపించాడట, ఆయన తపస్సు భగ్నం చేయటానికి. ఇది ఎప్పుడు జరిగింది? ఈయనేమో ఎప్పుడు వాడు త్రేతాయుగ నాటి ఈ శతానందుడి కుమారుడు. ఇది మళ్ళీ ఈ యుగంలో తర్వాత యుగంలోకి జరిగిందనమాట. అప్పటి నుంచి ఆయన జీవించే ఉన్నాడు. అయితే ఈ జలపది వచ్చేసరికల్లా ఆయన వ్యామోహానికి గురయ్యాడు. ఆమెను చూసి ఆ వ్యామోహానికి గురయ్యి ఈయన చేతిలో ఉన్న విల్లంబులు జారిపడ్డాయట. పడేసరికల్లా ఆయన తెలుసుకుని సంభాళించుకునే లోపల ఆయన రేతస్సు భూమి మీద రెల్లులో పడిందట. వీరస్ఖలనం అయిపోయింది. ఆ రెల్లులో పడింది, రెండుగా విభజింపబడి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు, ఇద్దరు, ఆడపిల్ల మగపిల్లాడు. అయితే ఏ రాజు? శంతనుడు. ఈ శంతనుడు ఎవరు? భీష్ముడి తండ్రి. ఆయన అడవికి వేటకొచ్చి ఈ రెల్లులో పడి ఉన్నటువంటి శిశువులిద్దరిని ఆయన రక్షించి జాతకర్మాదులు చేసి తన ఆస్థానంలో పెంచాడు. కృపచేత పెంచబడ్డారు కాబట్టి అతను కృపుడు, ఆ పాప పేరు కృపి అని పెట్టారు. ఆ కృపాచార్యుడే క్రమంగా ఇప్పుడు ఈయన తెలుసుకున్నాడు, శరధన్వుడు తెలుసుకున్నాడు తన సంతానం ఇక్కడ వీళ్ళ దగ్గర పెరుగుతుంది. ఆయన శంతనుడికి ఈ కుర్రవాడికి అస్త్ర విద్యాదులు అవి నేర్పించమని ఆజ్ఞించాడు. అస్త్ర విద్యలు నేర్చుకుని కౌరవుల ఆస్థాన గురువయ్యాడు కృపాచార్యుడు. ఆయన చెల్లెలైన కృపి ద్రోణాచార్యుడికి భార్య అయింది. వాళ్ళ కుమారుడే అశ్వత్థామ. కృపి బతికే ఉంది అనే విషయం మనకి చెప్పరు, కానీ ఇలా విచిత్ర జన్మ కలిగినటువంటి కృపాచార్యుడు చిరంజీవిగా వరం పొంది ఉన్నాడు. ఆయన కూడా జీవించే ఉన్నాడు. పాండవుల కంటే ముందే అంటే భీష్ముడి కంటే ముందు నుంచే వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఈ వంశంతో పాటు మన మహారాజుతో పాటు శంతనుడితో పాటు ఉండి భీష్ముడితో పాటే పెరిగి వాళ్ళకి కులగురువయ్యి పాండవులకి కులగురువుగా ఉండి పాండవుల మనవడైన కృపాచార్యుడి మన పరీక్షిత్తు కూడా ఆచార్యుడుగా ఉన్నాడు ఆయన. ఓకే. ఇన్ని తరాల వెంబడి వాళ్ళతోటే ఉన్నాడు. ఆయన కూడా జీవించే ఉన్నాడని చెప్తారు. ఈ 6 అయ్యారా. 7వ వాడైనటువంటి అశ్వత్థామ కృపాచార్యుని మేనల్లుడు. పై వాళ్ళందరికీ వరాలుంటే 7వ వాడైన అశ్వత్థామకి శాపం ఉంది. అతను ఏం చేశాడంటే మన కురుక్షేత్ర యుద్ధం పరిసమాప్తం అయిపోయి అందరూ చనిపోయాక, దాదాపుగా అంతా పోయాక, మన దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తానని నీళ్లల్లో ఉండిపోయాడు. అతన్ని చూడ్డానికి వెళ్ళారు కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు కూడా వెళ్ళినట్టున్నాడు. వెళ్ళారు వీళ్ళు. వెళ్తే ఇట్లా రారాజు ఈ రకమైన దీనికి లోనైపోవటం, ఇంత మరణాల్ని ఓర్చుకోలేకపోయాడు అశ్వత్థామ. దాంతోపాటు తన తండ్రికి మాయంగా అంటే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పి ఆయన మరణానికి పాండవులు కారణమయ్యేసరికల్లా ఒక క్రోధం. ఆయనేమి దుర్యోధనుడి పక్షం వాడని చెప్పడానికి వీల్లేదు, అధర్మం పక్షం ఉన్నాడని చెప్పడానికి వీళ్ళ తండ్రి మేనమామ ఉన్నారు, అతను కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. ఎప్పటి నుంచో వీళ్ళ సొమ్ము తిన్నాడు, కురువంశం తరఫున యుద్ధం చేశాడు. కానీ యుద్ధం చివరికి వచ్చేసరికల్లా తన తండ్రి ఆయన నిశ్చేష్టుడైపోతే అతని మెడ నరికేసిన దుష్టద్యుమ్నుడి మీద విపరీతమైన కోపంగా ఉంది అతనికి. రారాజు ఇట్లా ప్రాయోపవేశపు స్థితికి వచ్చేసరికల్లా ఓర్చుకోలేక ఏం చేశాడు? అర్ధరాత్రి పాండవ స్కందావారంలో దూరి ఇష్టారాజ్యంగా చంపేశారు. కుత్తుకలు కోసేశాడు పడుకున్న వాళ్ళని.
ఎవరిని? ద్రౌపది కుమారులని, ఉప పాండవులని సంహరించాడు. దుష్టద్యుమ్నుడిని కూడా సంహరించాడు. ఎప్పుడైతే పిల్లలు తన కుమారులు ఇట్లా నెత్తుట్లో పొల్లాడుతూ మరణించిన వాళ్ళని చూసేసరికల్లా ద్రౌపది విపరీతంగా దుఃఖించింది. పాండవులు సాయంత్రం లోపల వాడిని తెచ్చి నీకు అప్పచెప్తామని చెప్పి పట్టుకున్నారు దుష్టద్యుమ్నుడిని. దుష్టద్యుమ్నుడు కాదు, అది అశ్వత్థామ. దుష్టద్యుమ్నుడు చనిపోయాడు. ఆవిడికి అన్నదమ్ముడు, ఆవిడతో పాటు పుట్టినటువంటి దుష్టద్యుమ్నుడు, ఆవిడకి సంతానమైన ఉప పాండవులు ఒకే దెబ్బకి సంహరించేశాడు వీడు, ఈ అశ్వత్థామ. ఇతనే సంహరించాడు. సరే పట్టుకున్నారు, పాండవులు పట్టుకొచ్చారు. పాండవులు పట్టుకున్నారు. పట్టుకుంటే అతను ఏం చేశాడు? బ్రహ్మశిరోనామకాస్త్రం అపాండవ మగుగాక అని వేశాడు. గడ్డి పరకని మంత్రించి వేశాడట. అది ఎట్లా వేశాడు? పాండవుల భార్యలు, కోడళ్ళు, ఎవరెవరు గర్భాల్లో ఉన్న శిశువులు కూడా మరణించబడ్డ. పాండవులు అన్నవాడు బతకూడదని వేశాడు. ఆ వంశమే లేదు, వంశమే లేకుండా అది పోయి ఉత్తరా గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీది కొట్టేసింది. మిగిలినవి కొంతమంది గర్భపాతాలు అయిపోయినాయి అని చెప్తారు కథలో. పెద్ద నిండు నెలలు కనడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరా గర్భంలో ఉన్న శిశువు కూడా తగిలింది. ఇక వాళ్ళ ఏడ్చారు, పట్టుకొచ్చేసారు. పట్టుకున్నారు, అతను పారిపోయాడు, అతన్ని పట్టేశారు పాండవులు. పట్టేస్తే నువ్వు చెప్పు, ద్రౌపదిని అడిగారు, నువ్వు చెప్పు, నీ కోసం ఇంత యుద్ధం చేశాం, చనిపోయింది నీ కుమారులు నీ సోదరుడు, చంపేయమంటే చంపేస్తాం అని పట్టుకొస్తే బాగా ఏడ్చి, కుమారులు చనిపోతే ఏం దుఃఖమో నాకు ఇప్పుడు తెలిసింది. గురుపత్ని వీళ్ళమ్మ మనకి, వీడి తల్లి, వీడు ఎంత దుర్మార్గుడైనా కానీ ఆవిడ గురుపత్ని. ఇంత విజయానికి కారణం ఏమిటి? మీ దగ్గర ఉన్న విద్యలు. ఆ విద్యలకి కారణం ఎవరు? గురువు. ఆమెకి ఇలాంటి దుఃఖం రాకూడదని తన దుఃఖాన్ని సంభాళించుకుని వదిలిపెట్టేయమందట. బా వదిలేయమంది. వదిలేయమంటే ఇతను అశ్వత్థామ పుట్టుకతో ఒక శిరస్సును ఒక మణితోటి పుట్టాడు. మనకి సినిమాల్లో కూడా పైకి ఇట్లా ముడేస్తున్నట్టు కనబడుతుంది అతని జుట్టు. అతని తల మీద ఒక మణి ఉంది. ఆ మణితోటి ఆకలి దప్పులు ఉండవు. శత్రువు అతన్ని జయించలేడు. ఆ మణి అతని పట్ల వరం. ఆ మణిని తీసేశారు. మనిషిని అయితే ఏం చేయలేదు, కానీ తీసేసి అప్పుడు కృష్ణుడు అతనికి శపించాడు. అతన్ని, నువ్వు చేసింది ఎలాంటిది? శిశుహంతవి, నువ్వు పిల్లల్ని చంపావు, నిద్రపోయేవాడిని చంపుతావా? బ్రాహ్మడివి, ఇలాంటి పని చేయొచ్చా? నీ సోదర తుల్యులు పాండవులు. దీంతో పాటుగా గర్భస్థ శిశువుని కూడా భ్రూణహత్యకి పాల్పడ్డావు నువ్వు. శరీరం అంతా భ్రూణాన్ని చంపినందుకు వ్రణాలతోటి బాధపడు నువ్వు. ఒళ్ళంతా పుళ్ళు రసికారుతూ ఉంటుందట. ఎప్పటికీ నీకు మరణం లేదు, నువ్వు ఆ హింస అనుభవిస్తూ ఉండవలసిందే. అతను ఎటైనా నడిస్తే వాసన వస్తుందట, అక్కడ దుర్వాసన. భూమి మీద సంచరిస్తున్నాడు ఇప్పటికీ అని చెప్తారు అశ్వత్థామ. అతనికి శాపం వల్ల అతను చిరంజీవి అయ్యాడు. ఈ సప్త చిరంజీవులు అతనికి స్థానం ఎందుకు ఇచ్చారంటే, నువ్వు ఎంతకాలం బతికేవని కాదు, ఎలా బతికేవనేది ఇంపార్టెంట్. వీళ్ళందరూ వరాలతోటి ఉంటే అతనొక్కడు శాపంతో ఉన్నాడు. చేసిన పని క్రోధాన్ని అణుచుకోలేకపోవటం, కోపాన్ని అణుచుకోలేకపోవటం వల్ల మణితో పుట్టిన అపూర్వమైన జన్మ కలిగిన కృపికి జన్మించిన ఒక ప్రపంచ నరనారాయణలో ఒకడికి పూర్తి విద్యని ఇవ్వగలిగిన గురువుకి జన్మించినా కూడా అతను దీన్ని జయించలేకపోయాడు. నరనారాయణలే కదా, శ్రీమన్నారాయణ స్వరూపమేమో కృష్ణుడు, నరస్వరూపమే అర్జునుడు. అతనికి పూర్తి విద్యనిచ్చినవాడు ద్రోణుడు. ఆయన కుమారుడైన వాడికి ఎంత సంయమనం, ఎంత ఇది ఏముండాలి? ఏమీ లేవు. బ్రాహ్మణ జన్మ, సంయమనం లేదు. అందుకని ఈయన పేరు కూడా చేర్చారు. చివరికి చెప్పేది ఏంటంటే, వీళ్లతో పాటు మార్కండేయుడిని తలుచుకోమన్నారు. మార్కండేయుడి తండ్రి మృకండ మహర్షి. ఆయన చాలా కాలం సంతానం లేకపోతే ఎంతో తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రీతి చెందిస్తే పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, నీకు బాలవితంతువైన దీర్ఘాయువైన కుమార్తె కావాలా, అల్పాయుష్కుడు సకల విద్యాపారంగతుడైన కుమారుడు కావాలా అని అడిగితే అల్పాయుష్కుడైన బుద్ధిమంతుడైన కుమారుడిని కోరుకున్నారు. వాళ్ళ కుమారుడే మార్కండేయుడు. 16వ ఏట అతనికి మరణం. అంతే, 16 ఏళ్లే జీవించుంటాడు. 15వ ఏడు వచ్చేసరికల్లా వీళ్ళందరు మహర్షుల చేత అందరితోటి పిల్లాన్ని దీవింపజేశారు. నువ్వు అందరి దీవెనలు తీసుకో, ఇట్లా నీకు మరణం ఉన్నది అని చెప్తే ఆయన ఏం చేశాడు, 15వ ఏడు వచ్చిన దగ్గర నుంచి కాశీ నివాసం చేసి నిత్యము పరమేశ్వరార్చన చేసేవాడట. ఆయనకి ఆయుష్ తీరిపోయేసరికల్లా, ఆయుష్ తీరిపోయింది 16వ ఏట, శివభట్లు వచ్చారు. వస్తే ఇంతకాలం నుంచి శివార్చన చేయటం వల్ల యమభట్లు ముందు భటులు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇతన్ని తీసుకురాలేకపోయారు. మేము తేలేకపోతున్నాం అతని జీవుణ్ణి, అతని చుట్టూతా ఏదో కాంతి వలయం ఉంది, భయం వేస్తోంది మాకు,
అని చెప్పేసరికల్లా యమధర్మరాజే స్వయంగా వాహనాన్ని అధిరోహించి వచ్చాడు. ఆ జీవుణ్ణి తీసుకెళ్ళటానికి అతని మీదకి ఇట్లా యమపాశం విసిరితే ఈయంతో పాటు శివలింగం మీదకి పడింది. 2 కథలు చెప్తారు. ఇతను తన మీదకి యమపాశం వచ్చేసరికల్లా భయపడి మార్కండేయుడు లింగాన్ని కావులించుకున్నాడట గట్టిగా. ఇతనితో పాటు శివలింగానికి కూడా యమపాశం పడింది. పాశం పట్టుకుని లాగేసరికల్లా అందులోంచి రౌద్ర స్వరూపుడుగా పరమేశ్వరుడు త్రిశూలంతో బయటకు వచ్చి ఆ లింగంలోంచి యముణ్ణి చంపినంత పనిచేసి, నా పాలనలో నువ్వు పెట్టిన ఆజ్ఞే కదా ప్రభు, 16 ఏళ్ళు జీవించుండే కుమారుని దయచేసావు మృకండుడికి, మరి ఆయనకి అయిపోయింది సమయం, తీసుకెళ్ళని వాళ్ళు ఇతను మహా తపస్యాలు అవ్వటం వల్ల మామూలు వాళ్ళెవరు తీసుకెళ్ళలేకపోతున్నారు, అందుకే నేను స్వయంగా వచ్చాను, నీ ఆజ్ఞని నువ్వే మీరుతావా అంటే, నా భక్తుడైతే నా ఆజ్ఞని నేనే మీరుతానని చెప్పాడు. నేను చెప్పే చచ్చిపోతాడని, కానీ వాడు నా భక్తుడు, నన్నే ఆశ్రయించి ఉన్నాడు. భక్తుడిని కాదంటానికి కూడా నాకు శక్తి ఉండేది, నాకు భక్తుడిని నేను కాదన్నని పరమేశ్వరుడు మార్కండేయుడిని బతికించాడు. మార్కండేయ ఆయుష్. అట్లా ఆయన కూడా చిరంజీవి అయ్యాడు. పిల్లల్ని తుమ్మేటప్పుడు ఇలా చెప్తారు, చిరంజీవ దీర్ఘాయుషు, శతాయుష్మాన్ దీర్ఘాయుషు, మార్కండేయ ఆయుష్ అంటారు. లెక్కలేనంత ఆయుష్నిచ్చాడట ఆయనకి. ఆయన కూడా చిరంజీవుల్లో ఒకడు. పుట్టినరోజు అప్పుడు వీళ్ళని తలుచుకుంటే మనం పిల్లలకి శ్లోకం నేర్పించి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ఉన్ననాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఏ పొరపాట్లు చేయకూడదు అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక అది ఎప్పుడైనా ఒకసారైనా ఈ సందర్భాన్ని వివరిస్తే బాగుంటుంది. ఎంత దీని వెనకాల ఇంత కథ ఉందా రమ్మగారు? ఎంతసేపు చెప్పాను మరి చాలా బాగుందండి. నమస్తే. కొత్త విషయం తెలిసింది. నమస్తే.